ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలం పొందుతూ ఉన్నారని, విశ్వాసంలో స్థిరపడతా ఉన్నారని మా దృఢమైన నమ్మకం అండి. దేవుని సన్నిధిలో ఈరోజు కూడా బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా దేవుని వాక్యం వినే అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఘనుడవు, గొప్ప దేవుడవు, జీవం కలిగిన దేవుడవు, మరొక నూతన దినాన్ని మమ్మల్ని ప్రభువా సజీవులుగా ఉంచి దేవాని సన్నిధానంలో ఈ రీతిగా దేవుని వాక్యం విని దేవుల్లో బలం పొందడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీ దాసుని నోట్లో నుండి కొన్ని మాటలు నీ ప్రజల కొరకు మీరు దయచేసి పెట్టండి. వినే చెవి, గ్రహించే హృదయం వారందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యములో నుండి ఒక మాటను చదువుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తాడని చెప్పి దానికి ఎబెనేజర్ అను పేరు పెట్టెను. ఎబెనేజర్ అనే పేరుకు సహాయము లేక సహాయపురాయి అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు 25 సంవత్సరాలుగా దేవునికి దూరం అయిపోయి మందస్సాన్ని కోల్పోయి వారు ఎంతో కాలం దుఃఖిస్తూ వచ్చారు, ఎంతో కాలం బాధించబడుతూ వచ్చారు. సమూయేలు ప్రవక్త కాలంలో వారు దేవుని మందస్సాన్ని మరలా కలిగిన వారై ఉండి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటానికి సిద్ధపడినప్పుడు ఫిలిస్తీన్ల మీద దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వారి పక్షంగా దేవుని సేవకుడైనటువంటి యొక్క సమూయేలు ఎలాగూ చెప్పాడు, ఎంతవరకు మనకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి ఎబెనేజర్ అనే పేరు పెడతా వచ్చాడు. ఎబెనేజర్ అంటే సహాయం అని చెప్పాను కదండి. నిజమే, దేవుడు సహాయకుడు, దేవుడు సహాయం చేసేటువంటి వాడు. కీర్తన గ్రంథంలో 54వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడే మన సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంతవరకు మనకు సహాయం చేశాడు, ఎంతవరకు సహాయం చేస్తాడు? నీవు ఆయన్ని సేవించినంత వరకు కూడా ఆయన నీకు సహాయం చేయగలిగిన వాడే. ఆయనలో నమ్మకంగా యథార్థంగా నువ్వు బ్రతికినంత కాలం కూడా ఆయన నీకు సహాయము చేయగలిగిన వాడే. ఆయన సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కానీ మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడింది, సమయోచితమైన సహాయము కొరకు దేవుని కృపాసనమునొద్దకు వెళ్ళుదుము అంటాడు. అంటే సమయోచితమైన సహాయం చేసేటువంటి యొక్క దేవుడు. సమయోచితంగా అంటే సమయోచితమైనటువంటి సహాయం పరిస్థితులు బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ క్లిష్ట పరిస్థితులు బట్టి మనకు సహాయం చేయగలిగినటువంటి యొక్క దేవాతి దేవుడు అండి మన ప్రభువు. కొన్నిసార్లు సమయోచితమైన సహాయం మనకు ఎక్కడ దొరకదు, కానీ దేవుడు సమయోచితమైన సహాయాన్ని నీకు అందించేటువంటి వాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, ఆశ్చర్యకరమైన సహాయం చేసేవాడు. కొన్నిసార్లు సహాయం ఎక్కడి నుండి రాదు,
అనుకొని చాలామంది వాపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యంగా దేవుడు ఎవరినో ప్రేరేపించి వారి ద్వారా మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి కుమార్తె వివాహం కొరకై చాలామందిని సహాయం కొరకు కోరారట. కానీ ఎవరిని అడిగినా అప్పు రూపకంలో ఎవరు సహాయం చేయలేకపోతూ ఉన్నారు. వారి వారి పరిస్థితులు బట్టో లేకపోతే వారి దగ్గర లేవో తెలియదు, కానీ మా దగ్గర లేవండి, మీ అమ్మాయి పెళ్లి కొరకు అడుగుతున్నాం కానీ మా దగ్గర లేవు అంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒక బంధువు వారి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ సందర్భంలో ఇలా మా అమ్మాయి పెళ్లి కొరకు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అప్పు కొరకు చాలా దినాల బట్టి మేము చాలామందిని అడిగాం, మాకు కొంత అమౌంట్ రావాల్సి ఉంది, ఒక 2-3 నెలల్లో మరలా వాళ్ళకి మేము తీర్చేసుకునే పరిస్థితులు మాకున్నాయి, కానీ ఇప్పుడు మాకు అత్యవసరం సహాయం కావాలి, కానీ ఇస్తానన్న వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అన్నప్పుడు వెంటనే ఆయన అక్కడ అన్నమాట ఏంటంటే, నేను మీకు సహాయం చేస్తాను, 3 నెలల్లో నాకు ఇచ్చేస్తారు కదా అని అడిగాడట. షూర్, తప్పనిసరిగా 3 నెలల్లో మేము ఇచ్చేస్తాం మీకు. అద్భుతమైన రీతిలో వారికి కావలసిన అమౌంట్ని ఆయన సిద్ధపరిచాడు. ఇదేనండి ఆశ్చర్యకరమైన సహాయం. దేవుడు తన ప్రజల పక్షంగా ఆశ్చర్యకరమైన సహాయం చేసేటువంటి యొక్క దేవుడు. బైబిల్లో మరొక చోట ఇలా వ్రాయబడింది, ఏమనంటే ఆయనట నమ్మదగిన సహాయకుడు లేక నమ్ముకునదగిన సహాయకుడు. ఎవరైనా ఈ లోకంలో మనం కొంతవరకే ఎవరినైనా నమ్మగలం, కానీ దేవుడు నమ్మదగిన సహాయకుడు. నువ్వు ఆయన దగ్గర, నేను ఆయన దగ్గర ప్రతిదినము ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు సహాయము చేసే దేవుడిగా మన జీవితాల్లో, మన బ్రతుకులో తప్పనిసరిగా ఆయన ఉంటాడండి. సరే, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఆయన ఎలాంటి సహాయం చేస్తాడో చెప్పాను. ఇంతవరకు సహాయం చేశాడని వాళ్ళు అన్నారు. తర్వాత మనం చూస్తూ వచ్చాం, సమయోచితమైన సహాయం చేసే దేవుడిగాను, ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడిగాను, నమ్మదగిన సహాయకుడుగాను ప్రభు ఉంటాడని చెప్తూ వచ్చాను నేను. సరే, ఇలాంటి సహాయం చేసే దేవుడు నేను నా జీవితంలో ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. కూషీయుడైన జరాహు 1000 సైన్యంతో ఆసా అనేటువంటి రాజు మీదకి వచ్చాడండి. వచ్చినప్పుడు ఆసా తన దేవుడైనటువంటి యెహోవా చెంతకు వెళ్ళి ఎంతో నమ్మకంతో, దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాం అని ఎంతో నమ్మకంతో దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే దేవుని నమ్మి దేవునికి మొరపెడతా ఉంటారో వారికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేసేవాడు. అక్కడ ఆయన అంటాడు, బలము లేని వారికి. నిజమే కదండి, సహాయం ఎవరికి? బలము లేని వారికే కదా సహాయం. ఎవరికి? ఎలాంటి పరిస్థితులు లేని వారికే కదా, కృంగిపోయిన వారికే కదా, పడిపోయిన వారికే కదా, వెనకబడిపోయిన వారికే కదా, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికే కదా. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చెయ్యి అని చెప్పి ఈ ఆసా అనేటువంటి యూదారాజు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నమ్మికతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక నమ్మకంతో లేక విశ్వాసముతో ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి తప్పనిసరిగా సహాయం అనేది కలుగుతూ ఉందండి. 2వ మాట, ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే బైబిల్లో కీర్తనలు 46వ అధ్యాయం 5వ వచనం ఇలా రాయబడింది. ఏమనంటే,
దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ప్రతి అరుణోదయమున దానికి సహాయము చేయుచున్నాడు. ఏ పట్టణములో అయితే, ఏ కుటుంబములో అయితే, ఏ దేశములో అయితే, ఏ వ్యక్తిలో అయితే దేవుడు ఉంటాడో, దేవుని సన్నిధి ఉంటుందో, దేవునితో ఏ వ్యక్తి అయితే ఉంటాడో, ప్రతి దినము ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడతా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడో, దేవుణ్ణి ప్రతి స్థలములోనికి తనతో కూడా తోడుకొని వెళతాడో, దేవుడు ఆ పట్టణములో, దేవుడు ఆ దేశములో, దేవుడు ఆ కుటుంబంలో, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఉంటే ప్రతి దినం దేవుడు వారికి సహాయం అనేది చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రతి దినం కూడా మన హృదయంలో దేవుడు ఉండాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకి తప్పగా సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో 3వ విషయం చెప్తున్నాను. 26వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు చదివితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. ఉజ్జియా అనేటువంటి యొక్క రాజు 16 సంవత్సరాల వయసులో యూదా ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో అతడు జకర్యా అనేటువంటి యొక్క ప్రవక్త దినాలలో, తెలివి కలిగిన జకర్యా అనేటువంటి ప్రవక్త దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఎంత అద్భుతం! దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల 7వ వచనం చూడండి, ఫిలిస్తీన్లతోనూ గుర్బాయులతోనూ నివసించిన అరాబీలతోనూ మొహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి సహాయం చేయటం ప్రారంభించాడట. ఎంత అద్భుతం! నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు నీకు సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఒక వాగ్దానాన్ని మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో 29వ వచనం, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. నిజమేనండి, దేవుని సహాయం వల్లే మనము దేన్నన్నా కూడా జయించగలం. మన దేవుని సహాయం వల్లే ఎలాంటి ఆటంకాలన్నా నీ జీవితంలో ఈ దినము నువ్వు దాటి జయించగలవు. కనుక ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని వేడుకుంటారా? ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీ ప్రజలు విన్న ఈ మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుని ద్వారా మీరు తెలియజేస్తున్న ఈ మాటలు నీ ప్రజల హృదయాల్లో ఫలింప చేయండి. నీవు సహాయం చేసేటువంటి దేవుడు నాయన, ఎబినేజరు. నిజమే ప్రభువా, ఎబినేజరుగా మాకు సహాయం చేస్తావు తండ్రి. వందనాలు, స్తోత్రాలు ఆయన. మా జీవితంలో దేవా, ఎవరైతే ప్రభువా నీ చెంతకు వచ్చి నిన్ను నమ్ముకుంటారో, నీకు మొరపెడతారో, ఎవరైతే ప్రభువా నీ చెంతకు వచ్చిన ఆయన నిన్ను వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నిత్యము కలిగిన వారిగా, నిన్ను ప్రతి స్థలములోనికి ఎవరు మోసుకొని పోతారో, ప్రతి పరిస్థితుల్లో కష్టమైన బాధైనా ఎవరైతే మిమ్మును నిత్యము ఆశ్రయిస్తూ ఉంటారో అట్టి వారికి నీవు సహాయం చేసే దేవుడు. ఈరోజు వాగ్దానం కూడా వింటూ వచ్చాం. నీ సహాయం వల్ల ప్రభువా మేము సైన్యాన్ని జయించగలం, నీ సహాయం వల్ల మేము ప్రాకారాలు దాటగలం తండ్రి. అటువంటి సహాయకుడువైన నీవు సమయోచితమైన సహాయం, ఆశ్చర్యమైన సహాయము, నమ్మదగిన సహాయం చేసే దేవుడుగా నా జీవితంలో ఇంతవరకు సహాయం చేసావు. వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజల జీవితాల్లో కూడా సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. మరలా రేపు ఇదే సమయానికి దేవుని వాక్యం ద్వారా మనందరం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.